రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భంగా చరిత్ర ఏ రకంగా పునరావృతమవుతున్నది. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, రైతేడిసినటువంటి రాజ్యం ఎద్దేడిసినటువంటి వ్యవసాయం బాగుపడదు అనేటువంటిది గతంలో మనం తరతరాలుగా వింటున్నటువంటి సామెత. ఈరోజు రైతేడిసినటువంటి రాజ్యం కాదు, రైతుని ఏడిపిస్తున్నటువంటి దుర్మార్గపు రాజ్యం, నీచ నికృష్ట దుష్ట కాంగ్రెస్ పాలన. ఈ మాటలు అనడానికి మనసు గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి మాటలు. కారణం ఏంటంటే కాంగ్రెస్ చరిత్ర సమస్తం మీ అందరికి కూడా గతాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఎటువంటి తెలంగాణను మనం చూసినాం కాంగ్రెస్ హయాంలో. ప్రపంచంలో ఆత్మహత్యలకు పేరుగాంచినటువంటి ప్రాంతంగా తెలంగాణ కాంగ్రెస్ నిర్వాహక పాలనలో అనేక దశాబ్దాలు కునారిల్లింది. అటువంటి తెలంగాణను రాష్ట్రంగా సాధించిన తర్వాత దేశంలో ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 స్టేట్ ఏదంటే అది తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్. తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్. ఇక్కడ చేతగాక కాదు, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నది. ఇక్కడ చేతగాక కాదు, చెడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పాప పాలన తెలంగాణలో ఈరోజు కొనసాగుతూ ఉన్నది. అనేక రకాలుగా కునారిల్లినటువంటి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా వ్యవసాయం దండగ నుంచి పండగ చేసిన తర్వాత, ఉత్పత్తి పెరిగిన తర్వాత అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు ఇచ్చిందో మనందరికీ కూడా తెలుసు. మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ఘోరమైనటువంటి వైఫల్యం. ఈరోజు నేను ఒక పేపర్లో చదివిన, చాలా హాహాకారాలు చేసేటువంటి దుస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. మేమందరం గౌరవనీయులు దయాకర్ రావు గారు, నేను రెడ్డి నాయక్ గారు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పాత రోజుల్లో భారతదేశంలో భూగర్భ జలాలు అడుగంటినటువంటి రాష్ట్రాల జాబితాలో మొదటిది తెలంగాణ. తెలంగాణలో ఆ రోజున్నటువంటి 10 జిల్లాలు కూడా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయినటువంటి డార్క్ ఏరియాస్ అంటారు. అదే కేసీఆర్ గారు అధికారం చేపట్టిన తర్వాత అద్భుతంగా భారతదేశంలో భూగర్భ జలాలు ఉబికి వచ్చినటువంటి ప్రాంతంగా మొదటి స్థానంలోకి వచ్చింది తెలంగాణ. అంటే అంత అద్భుతాలు సాకారం చేసిన తర్వాత అధికారం వారికి అప్పగించబడితే మళ్ళీ ఇందాక చెప్పినట్టు చరిత్ర పునరావృతమయ్యేటువంటి ఆత్మహత్యల పరంపర, వ్యవసాయదారులందరూ ఎటువంటి దుస్థితిలో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్నటి దాకా ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలనేటువంటి కనీస మనసు, ప్రణాళిక, కార్యాచరణ ఉన్నట్టయితే ఈ దుస్థితి కొనసాగేది కాదు. మొన్నటిదాకా యూరియా కోసం కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో గతాన్ని గుర్తు చేస్తూ అన్నటువంటి మాటలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే నిద్రలేని రాత్రులు, షాపుల ముందట క్యూలు, చెప్పుల వరుసలు ఉండాల్సినటువంటి దుస్థితి వస్తుంది అనేటువంటి ఏ మాటనైతే వారు ఆనాడు ఊహించి చెప్పగలిగినో అవన్నీ కూడా ఈరోజు నిజ జీవితంలో మళ్ళీ సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తెలంగాణ అంటే ప్రత్యేకించి రైతే లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి రాష్ట్రం కాబట్టి విత్తనం నుండి కొనుగోలు వరకు అన్నీ తానై అద్భుతాలను సాకారం చేస్తే ఈరోజు కొనుగోలు కేంద్రాలు లేక మక్కలు కానీ వరి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గంగలో కలిసిపోతూ ఉంటే రైతులందరూ కూడా మార్కెట్ యార్డులలో పడిగాపులు కాసేటువంటి దుస్థితి కొనసాగుతూ ఉన్నది. ఈరోజు పేపర్లు రాసినాయి,
తెలంగాణలోని సగం రాష్ట్రం తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దడికి లోను కాబోతున్నది అని నేను పాత్రికేయ విజ్ఞప్తి మిత్రులకు కూడా మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి పాలనలో ఈ దుస్థితి ఉండేనా? కాళేశ్వరం ద్వారా అనేక రకాలైనటువంటి చర్యల ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచి సాగునీటికి తాగునీటికి ఏ రోజు కూడా ఇబ్బంది పడనటువంటి పరిస్థితి వారు కల్పిస్తే వీళ్ళ దుర్మార్గ పాలన వల్ల ఇవాళ సాగునీరు తాగునీరు ప్రతి విషయంలో ఏ రంగాన్ని ఎంచుకున్నా ఏ వర్గాన్ని చూసినా కూడా భయాందోళన పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు మే 6వ తారీఖున జరిగేటువంటి సదస్సు రైతాంగం రాసేటువంటి కాంగ్రెస్ పాలిట మరణ శాసనం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రాబోయే రోజులలో వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని డిక్లరేషన్ల విషయంలో కూడా అధికారం వచ్చిన తర్వాత గంటలలో చేస్తామన్నారు, రోజులలో చేస్తామన్నారు, 90 రోజులలో మొత్తం చేస్తామన్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా చేతులు ఎత్తేసినటువంటి మాటలు. గాలికి పాలన అంటే గాలికి నసీబ్ నారాయణ అనేటువంటి విధానం కొనసాగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా 6వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమం విజయవంతం చేయడంలో మేమందరం మా పాత్ర పోషిస్తాం. రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు రైతులుగా దయచేసి ఒక్కసారి పరిస్థితులను సమీక్షించుకోండి. కేసీఆర్ గారు చెప్పింది తక్కువ, చేసింది ఎక్కువ. వీళ్ళు చెప్పింది 100 రెట్లు, చేస్తున్నది శూన్యం. ఘోరమైనటువంటి పరిహాసం ప్రజల పట్ల రైతుల పట్ల కొనసాగుతున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజకీయ పార్టీతో పాటు సందర్భం వచ్చినప్పుడు ఉద్యమ అవతారం ఎత్తేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దీనికి ఉన్నటువంటి మౌలిక లక్షణం ఉద్యమం. తెలంగాణ ప్రయోజనాలకు గతంలో అన్యాయం జరిగినప్పుడు, అవమానం జరిగినప్పుడు, అణచివేత కొనసాగినప్పుడు తిరగబడ్డ బొబ్బిల్లాగా ఏ రకంగానైతే గర్జించిందో మళ్ళీ ఆ ప్రయోజనాలకు అటువంటి దుస్థితి కొనసాగుతున్నది. కాబట్టి కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలు అన్నీ గమనించి జరుగుతున్నటువంటి అన్యాయ పరంపరలో తెలంగాణ అంటే రైతులతో మొదలవుతుంది. కాబట్టి మొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని రైతుల పరమైనటువంటి విషయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఆరంభం. మీలో పరివర్తన వచ్చి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టి రైతాంగ ప్రయోజనాలను కాపాడని పక్షంలో కాచుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తూ సెలవు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం కేటీఆర్ గారు హాజరయ్యే ఈ సదస్సుకి హాజరై ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సదస్సు కోసం చాలా హాల్స్ కూడా చూడడం జరిగింది. మ్యారేజెస్, పెళ్ళిళ్ళు చాలా ఉండడం వల్ల ఎక్కడ కూడా హాల్స్ అన్నీ కూడా బిజీగా ఉండడంతో ఖాళీ ప్లేసులు ప్రభుత్వం యొక్క కేడీసీ కానీ కూడా ప్లేస్ కానీ ఇంకా ఇతర ప్లేస్గా చూడడం జరిగింది. అదే ప్రైవేటు స్కూల్ ప్లేసులు కూడా చూడడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము నాయకులు పర్మిషన్ కేడీసీ కానీ కూడాది కానీ ఏమి చెప్పకుండా పర్మిషన్ దాని గురించి జాప్యం చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ ప్లేస్లు కానీ ఇంకో ప్లేస్ కానీ చూడడం జరిగింది. చిన్న టెక్నికల్ వాటిని చూసి ఈరోజు సాయంత్రం వరకు ఆ సదస్సు కోసం, రైతు సదస్సు కోసం కూడా ఏ ప్లేస్ అనేది కూడా సాయంత్రం వరకు క్లారిటీగా ఇచ్చేసి ఈ 10,000 మందితో జరిగే సదస్సుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రైతు ప్రతినిధులు హాజరయ్యేటువంటి ఇది రైతు సదస్సు మాత్రమే. ఇది సభ కాదు, రైతు సదస్సు. ఆ రోజు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఏమి వివరించారో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తూ ఏ విధంగా మోసం చేశారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాబోయే 2.5 సంవత్సరాల్లో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేసి వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఏర్పాటైనటువంటి సభ. కాబట్టి దీనికి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని కాన్ఫరెన్స్ల నుంచి రైతు ప్రతినిధులు మాత్రం హాజరు కాబోతున్నారు. ఇంకా వరంగల్ జిల్లాలో రైతులకు సంబంధించి పంట కొనడానికి కొనుగోలు కేంద్రాల దగ్గర కానీ మార్కెట్ యార్డ్లలో కానీ
ఎక్కడ కూడా కొనకుండా రైతులను నడి ఎండలో ఇంత ఎండలో కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఎక్కడ కూడా కొనుగోలు చేయడం జరుగుతలేదు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఎక్కడ తిరుగుతున్నారో ఎవరికి అర్థం కాకుండా ఉంది. 2 మంత్రులను ఇక నుంచి 2 మంత్రులు అయితే పాపం వాళ్ళని డమ్మీ చేసి పడేశారు మంత్రులని. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఇన్ఛార్జి మంత్రి గారు అన్నీ ఆయనే తనై ఇక్కడ అందరినీ ఎవరికి వాళ్ళకు పుల్లలు పెట్టి ఎక్కడ కూడా పని చేయకుండా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రివ్యూ చేయకుండా, ఇక్కడ జరుగుతున్నట్టు వరంగల్ జిల్లాలో రైతులకు కానీ మరే ఇతర ప్రజలకు కానీ జరుగుతున్న వాటి మీద ఎక్కడ కూడా మంత్రులకు అధికారం ఇవ్వకుండా, ఇక్కడ ఉన్న 2 మహిళా మంత్రులను, ఒకరు గిరిజన మంత్రి, ఒకరు బీసీ మంత్రి, పాపం వాళ్ళకు ఎలాంటి అధికారం లేకుండా, కనీసం ఒక ఎమ్మెల్యేకు ఉన్న పని అంత అధికారం కూడా లేకుండా వాళ్ళకి చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఆధిపత్యం చెల్లిస్తున్నాడు. ఇక్కడ ఆ మంత్రి వర్యులు ఎవరికి ఫోన్ చేయాలన్నా అటెండర్ నుంచి కలెక్టర్ దాకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేస్తే తప్ప ఈ మంత్రులు చెప్తే ఎవరు వినే పరిస్థితి లేదు. కాబట్టి మార్కెట్ యార్డ్లలో కానీ ఎక్కడ కానీ వాళ్ళు రివ్యూ చేయాలన్నా వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓన్లీ ఒకటి మాత్రమే రివ్యూ చేస్తాడు, ఆయనకు వచ్చేటువంటి కాంట్రాక్టులు, మేడారంలో జరిగేటువంటి కాంట్రాక్టులు, ఆయన కాంట్రాక్టుల పని గురించి రివ్యూ చేస్తాడు తప్ప రైతుల గురించి రివ్యూ చేయడు. మళ్ళీ మహబూబాద్లో నిన్న మొన్న R&B కాంట్రాక్టర్ వచ్చిందట, మళ్ళీ దాని గురించి రివ్యూ చేస్తాడు తప్ప ఈ కాంట్రాక్ట్ చేయడు. రేపో మాపో హన్మకొండలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరు మీద టెండర్ వస్తుంది, ఆయనకు 2 వర్కులు వస్తాయట, దాని మీద రివ్యూ చేస్తాడు తప్ప వేరే పైన మీద చేసే ఆలోచన లేదు. వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి నాయకులుగా అప్పుడు దయాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ మంత్రులు ఉన్నా కానీ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ప్రతి కొనుగోలు కేంద్రంలో కొనుగోలు స్టార్ట్ అయిన నుంచి చివరి గింజ కొనే వరకు కేసీఆర్ గారు అక్కడి నుంచి ఆజ్ఞలతో పాటు ప్రతి గింజ కొనేదాకా మార్కెట్ యార్డ్లో ఎంత ఎండ ఉన్నా ఏమున్నా తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు అధికారం లేదు, మంత్రులకు అధికారం లేదు, పోతే వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలనో తెలియదు. ఒకవేళ అక్కడికి పోయి రైతుల ముందు ఫోన్ చేస్తే ఆ అధికారి ఫోన్ ఎత్తులో లేదన్న భయంతో వీళ్ళు మార్కెట్లకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు బారాలి అంటే ఖచ్చితంగా రైతులకు కూడా అందరూ అర్థమైంది. ఎందుకంటే ఇంత చేత కాకుండా ఇంత వ్యవస్థలో, ఇంత దీన వ్యవస్థలో ఇక్కడ నాయకత్వం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి నాయకులకు దుస్థితి పరిస్థితి వచ్చిందంటే దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఇక నుంచైనా ఇట్లాంటి దీనస్థితిలో ఉండే వాళ్ళ కోసం ఆలోచించకుండా ఉండాలని చెప్తున్నా. ఇప్పటికైనా మంత్రులు, మీరు వరంగల్ జిల్లా ఉమ్మడి పౌరుషం ఉన్న మంత్రులుగా ఇప్పటికైనా మీరు తిరిగే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా పత్రికా మిత్రులు దయచేసి మీరు కూడా రాయండి. మీరు కూడా ఏమీ రాస్తలేరు, ఏ ఎమ్మెల్యే ఎక్కడ తిరుగుతుండో రాస్తలేరు, ఏ మంత్రి ఎక్కడికి ఒక్కసారైనా మీరు ప్రెస్లలో అడిగారా? ఒక మంత్రి ఉండి ఒక ఎమ్మెల్యే కాన్సెన్స్ వేరే కాన్సెన్స్ పోయిన పరిస్థితి ఉందా? ఆ కాన్సెన్స్లకు పోయి ఎక్కడైనా రివ్యూ చేసే పరిస్థితి ఉందా? ఎందుకు పోవట్లేదు? మరి అధికారం వచ్చింది, ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చోవడానికి, మంత్రులు తీసుకోవడానికి, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎమ్మెల్యే తీసుకోవడానికి కాదు కదా. ఇక్కడ ప్రజలు మనకు వేసిన ఓటు ప్రజా సేవ చేయడం కోసం మనం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేయాలి. అంతదాకెందుకు? ఇక్కడ ఒక కలెక్టర్ గారు ఉన్నారు, హన్మకొండ కలెక్టర్ ఆమెనే, కమిషనర్ ఆమెనే, కూడా చైర్మన్ ఆమెనే. ఈ మధ్య మీరు చూసారు, ఈ నెలలే 3 సార్లు ఐఏఎస్లు IPS ట్రాన్స్ఫర్ అయినాయి. కానీ ఆమెకు మాత్రం వీళ్ళకి ఒక పోస్టింగ్ ఇప్పించుకునే ధైర్యం లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పోయి 4 సార్లు చిట్టి రాసి ఇచ్చిరట, కానీ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలంట, ఆమెను మార్చాలంటే పొంగులేటి పైరు లీటర్ కావాలంట. ఈ ఎమ్మెల్యేలకు సాధగా అయితే లేదు, మంత్రుల పరిస్థితి అది లేదు. ఒక్క పోస్ట్ ఒక్కరికే 3 పోస్టులు, చాలామంది పోస్టులు లేకుండా కలెక్టర్లు IASలు ఖాళీగా ఉన్నారు. అంటే పోస్టులు ఇక్కడ క్రియేట్ చేసింది చిన్న జిల్లాలు చేసుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవడానికి కేసీఆర్ నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు చేస్తే మీరు ఒక్కొక్కరికి 3 పోస్టులు ఇచ్చి వాళ్ళు పనిచేయరు, ఇంకో పోస్టింగ్ రాకుండా ఉండి ఎక్కడికక్కడ ఈ వరంగల్ జిల్లాలో పరిస్థితులు అలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వడగళ్ళ వాళ్ళు వస్తాయా, ఎప్పుడు ఇబ్బందులు అయితే తడిసిన తర్వాత మళ్ళీ వీళ్ళు కొనే పరిస్థితులు ఇప్పుడే కొంటలేరు, మరి అప్పుడు కూడా కొన్ని పరిస్థితులు ఇబ్బందులు అయితే అనే దాంట్లో ఆందోళన రైతులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ రైతు సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి రైతు ప్రతినిధులు హాజరవుతారు. ఖచ్చితంగా దీని తర్వాత ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా ప్రజలందరికీ, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా రియలైజ్ కావాలి.
నేనేమంటున్నా అంటే రైతు ద్రోహి రేవంత్ రెడ్డి గారు, ఇది వాస్తవా కాదా? రైతు బంధు రామ్ 3 సార్లు ఎగ్గొట్టాడు రైతు బంధు. ఇప్పుడు మొత్తం పంట చేనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు చేసి అప్పుల పాలు చేసి కల్లాల దగ్గరికి ఒడ్లు తీసుకొచ్చినాక ఎకరానికి వేస్తాడు. ఇంత ద్రోహి ఎవరైనా ఉన్నారా? ఆ రోజు కేసీఆర్ గారు నాటెయ్యక ముందే ఎంత భూమి ఉంటే అంత రైతు బంధు పడ్డది, వాస్తవం కాదా? రైతు డిక్లరేషన్ మీద మోసం చేసింది రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. వాస్తవంలో మేము వాళ్ళు పెట్టిన ప్లేసులనే పెట్టాలనేది మా ఆలోచన, కానీ పర్మిషన్లు ఇస్తలేరు. రేపు మళ్ళా వచ్చే సంవత్సరం కేసీఆర్ గారితో ఆడ రైతు సదస్సు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కేటీఆర్ గారితో ఇప్పుడు రైతు సదస్సు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మేము వాస్తవాలు చెప్తున్నాం. యూరియా కష్టాలు ఏందే? ప్రభుత్వ నిర్లక్ష్యం. ఆ రోజు అగ్రికల్చర్ మంత్రి గారు మేము అందరం ఢిల్లీలో పోయి కూర్చొని 1 ఇయర్ ముందే అడ్వాన్స్ యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేది. తెలంగాణ రాష్ట్రంలో వ్యాగిన్లో తీసుకొచ్చి పెట్టేది. ఎన్నడైనా ఢిల్లీకి పోయి ఈ 3 సంవత్సరాల పీరియడ్లో మంత్రులు, ముఖ్యమంత్రి యూరియా బస్తాల గురించి మాట్లాడారా? యూరియా బస్తాల కొరత వాళ్ళదే, రైతు బంధు మోసం చేసింది వాళ్ళే, రుణమాఫీ మోసం చేసింది వాళ్ళే, బోనస్ మీరు ఒక్కసారి నేను ప్రెస్ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు రైతుల విషయంలో మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. మీరు అందరూ కూడా రైతు బిడ్డలే. ఆ రోజు కరెంటు కొరత, 7 గంటల కరెంటు ఉండే. మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బయట నుంచి కరెంటు కొని 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈరోజు మళ్ళా కరెంటు కొరత మొదలైంది. రైతులు ఇబ్బంది పడతారు. మోటార్లు కాలుతానే, స్టార్టర్లు కాలుతానే, ట్రాన్స్ఫారాలు కాలుతానే. మళ్ళా కాంగ్రెస్ పరిపాలన గతంలో గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మోసం చేశారు. నీళ్ల కోసం మీరు చూశారు. కాళేశ్వరం నీళ్లు ఫుల్గా వరంగల్ జిల్లాకు వచ్చేది. దేవాదుల ఎంబడిదంబడి రివ్యూ చేసి మోటార్ లాంచ్ చేసి రిజర్వాయర్లు నింపేది. రాజయ్య గారు, మేము అందరం రివ్యూ చేసేది. రెడ్డి నాయక్ గారికి ఇట్లా మేము అందరం కాళేశ్వరం గురించి రివ్యూ చేసేది. ధర్మారెడ్డి గారు, నేను, రమేష్ అందరం కలిసి. ఒక్కరోజు దేవాదుల మీద రివ్యూ చేసి నీళ్ళు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయా? వరంగల్ జిల్లా కాళేశ్వరం మీద మీరు రివ్యూ చేసి నీళ్ళు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయా? మొత్తం పంటలు ఎండిపోయినాయి. యూరియా బస్తాల కొరత, కరెంటు కొరత, నీళ్ళ కొరత, అన్ని కొరతలే. ఆ పంటలు పండించేదాకా ఇబ్బంది పడ్డారు. పంటలు పండించిన తర్వాత కొనుగోలు. ఇవాళ మక్కల పరిస్థితి ఎట్లున్నదే? దయచేసి మీరు రైతు బిడ్డలే. నేను ఇప్పుడు పాలకుర్తిలో ఒక పెళ్లి పోయాను. మీ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అక్కడ. పెళ్లి పోయేస్తా అంటే అక్కడ మొక్కజొన్న కల్లాలు ఉన్నాయి. నేను ఎందుకులే, ఆడ ఉన్నోళ్ళందరూ మా కార్లో ఉన్నోళ్ళు అన్నారు, సార్ ఆడ గుంపంతా కాంగ్రెస్ గుంపే సార్, ఆ తండ వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే సార్, మీరు కారు ఆపకుండా ఎందుకు తలకాయ నొప్పి? లేదు వాళ్ళు ఆపుతాన్రాయా? ఆగిన దిగిన నేను. అంతా కాంగ్రెస్ లీడర్లే, ఎస్టీ వాళ్ళు.
నీ దండం పెడతా, పొరపాటు వేసి మీరు రేవంత్ రెడ్డి కోటేసినామని దండం పెడతారు. మీరు ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ఘోరం అండి. నెల రోజులైంది మక్కలు తీసుకొచ్చి, కొనటోళ్ళు లేరు. బయట అమ్ముకున్నామని కొంతమంది 1800 రూపాయలకు బయట అమ్ముకున్నాం, ఇక్కడ 2400 అంటే మేము బయట అమ్ముకోవాలనే 60% మక్కలు ఇప్పుడు వరంగల్ జిల్లాలో బయట అమ్ముకున్నారు. మీరు రైతు బిడ్డలే. ఇంకా 40% కల్లాలు ఉన్నాయి. దానికేం చేస్తాను మీకు తెలుసు. బస్తాల కోసం మేము 2 నెలల కిందనే మీటింగ్ పెట్టి బస్తాలు పంపించేది రైతులకు. ఈరోజు ఒక బస్తకు 30 రూపాయలు రైతు కొనుక్కొస్తే 15 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఇయ్యలే. బయట నుంచే కొనుక్కరమ్మంటున్నారు. లారీలు లేవు. దయచేసి ఇది కూడా మీరు రాసుకోండి. ఇది వాస్తవం కాదా? ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా ఇదివరకు టెండర్లు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేది. 2 నెలల ముందే మేము ట్రాన్స్పోర్ట్ లారీ ఓనర్స్ని పిలిచి టెండర్లు పిలిచేది. ఈరోజు టెండర్స్ లేవు. కింటా బస్తకు 100 రూపాయలు వసూలు చేస్తారు. ఇదే పాలకుర్తిలో రైతులు చెప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బస్తాకు 100 రూపాయలు, లారీ ట్రాన్స్పోర్ట్ కట. ఎంత ఘోరం ఒక్కసారి ఆలోచించండి. జిల్లాల మక్క రైతులు ఘోరమైన పరిస్థితి ఉన్నది. కొంటలేరు, కొంటే ఈ రూపంగా కొంటారు. ఎక్కడ పెట్టాలి అనేది మక్కలు తెలియదు. లారీ బంద్ అయిన తర్వాత ఫోన్లో మాట్లాడుతుంటే అప్పుడు అక్కడ తీసుకుపోయి పెట్టాలంటే ఎక్కడ అనేది కూడా ఇంకా గోదాములు కూడా ఫిక్స్ చేసుకోలే. అంటే ఇలా మక్కలు కొనొద్దు, ఒడ్లు కొనొద్దు, రైతుల ఇబ్బంది పెట్టి బయటనే అమ్ముకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. ఆల్రెడీ 50-60% మక్కలు ఒడ్లు బయటనే అమ్ముకుంటారు. ఒడ్లు కొంటే 100 రూపాయలు బోనస్ వేయాలి సన్నోట్లకు. మక్కలు కొంటే ఈ తలకాయ నొప్పి ఎందుకు? గోదాములన్నీ ఖాళీ లేవు, అన్ని గోదాములు బుక్ చేయలే, ట్రాన్స్పోర్ట్ బుక్ చేయలే. ఎంత తలకాయ నొప్పి ఎందుకని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నాయి. ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎక్కడ కూడా దూరలే. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యేలు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు, మసూంచార్ గారు చెప్పారు. ఒక్క రివ్యూ చేశారా అండి? ఒక్క మార్కెట్ యార్డ్కో, ఒక్క మక్కల సెంటర్కో, ఒడ్ల సెంటర్కో ఈ జిల్లాల ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గారు పోయారా? గతంలో మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు. ప్రతి కళ్ళం దగ్గర పోయేది, ప్రతి కళ్ళం దగ్గర పోయేది, ప్రతి ఒక్కరూ రివ్యూ చేసేది. మీకేం అవస్థ ఉన్నది, ఏం ఇబ్బంది ఉన్నదని అక్కడనే మాట్లాడి అధికారులతో కూర్చొని సెటిల్ చేసేది. 2.5 సంవత్సరాల నుంచి ఎవరైనా ఏ కళ్ళం దగ్గర పోయారా, ఏ మార్కెట్ దగ్గర పోయారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఉరికిచ్చి కొడతారు మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ మీరు కళ్ళాల దగ్గరికి పోతే రైతులు ఉరికిచ్చి కొడతారనే భయంతో మీరు పోతలేరు. దమ్ముంటే పోండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అందరం రివ్యూ చేశాం. దయచేసి ఆన్లైన్ సిస్టమ్ అట. ఏందండి యూరియా బస్తాలకు వీళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుడట రైతులకు? అంటే ఇది కావాలని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. దీని మీదనే రాహుల్ గాంధీ గారు బోకస్ మాటలు మాట్లాడి రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టే రేపు కేటీఆర్ గారితో రైతు సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడే వినయ్ భాస్కర్, శ్రీనివాసరెడ్డి గారి స్థలం సేకరణ కోసం తిరిగారు. మేమందరం కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేస్తాం. పెద్ద ఎత్తున 10,000 మంది రైతులే, రైతుల బాధలున్న రైతులే వస్తారు, ఇబ్బందులున్న రైతులే వస్తారు, కార్యకర్తలు కాదు. రైతు సదస్సు 6వ తారీఖు నాడు ఇప్పటి వరకు మా ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ, మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 6వ తారీఖు లోపల వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ప్రతి మార్కెట్ యార్డు కల్లాల దగ్గర పోయి కూర్చొని కూడా రైతుల బాధలు ఏంటనేది కూడా ఈని రైతులకు మద్దతుగా తెలిపి 6వ తారీఖు నాడు ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మహబూబాద్ మార్కెట్లోనే
నెల 15 రోజుల నుంచి సుమారుగా ఒక 2 లక్షల బస్తాల మొక్కజొన్న పోసి ఉంది. ఎండకు ఎండిపోతుంది. 5 క్వింటాలు అయ్యేటానికి ఆరి 4 క్వింటాలు అయ్యే పరిస్థితి ఉన్నది. దేవుడి దేవలన వర్షం పడలే. వర్షం పడి ఉంటే మొత్తం ఆ పోసినటువంటి మొక్కలు నాశనం అయిపోయేది. అటు ప్రభుత్వం కొనదు, ఇటు ఖరీదారు వేరే వాళ్ళు ప్రైవేట్ దళారులు కూడా కొనకుండా అయిపోయేది. ఆ విధంగా ప్రతి చోట ఏ కొనుగోలు కేంద్రం పైన లక్షల వేల బస్తాలు మొక్కలు ఆ విధంగా ఎండకు ఎండిపోతున్నది. నిజంగా రైతుల గోస చూసే వర్షం రాలేదని నేను భావిస్తున్నాను. వీళ్ళంతా నాశనం అయిపోతారు. కానీ బస్తా ఇచ్చేటోళ్ళు లేడు, హమాలీలు లేరు, కాటా పెట్టేటోళ్ళు లేరు, ట్రాన్స్పోర్ట్ చేసేటోళ్ళు లేరు, పలకరించేటోళ్ళు లేరు, కాట పెడతాం అనేటోళ్ళు లేరు. నేను నాకు పడిన మొక్కలు తీసుకొని పోయినా 4-5 రోజులు అక్కడే ఉన్నాం. చెప్పినాం ఇక మీ ఇష్టం ఉన్నప్పుడు పెట్టండి అని చెప్పేసి వచ్చేసాం. ఆఖరికి ఆ వైస్ చైర్మన్ ఇవ్వడం ఇదేదో లొల్లేటట్టు ఉందని కాటా పెట్టిండు. చెప్తున్నా నేను, చాలా అధ్వానమైన పరిస్థితి. ఏ కొనుగోలు కేంద్రం పోయినా, మా మరిపడకు పోయినా, నర్సులపేటకు పోయినా, గుండ్రాత్మడుగు కొనుగోలు కేంద్రానికి పోయినా, మహబాద్కు పోయినా, ఈ సంవత్సరం చరిత్రలో లేనటువంటి మొక్కలు పడినాయి. నేను అనుకుంటా మా ఒక్క నియోజకవర్గంలోనే ఒక 10 లక్షల క్వింటాలు పండి ఉండొచ్చు. ఎందుకంటే పోయిన సంవత్సరం మిర్చి రేటు లేదు, మిర్చి వేయకుండా అందరు మొక్కలేసారు. అదృష్టవశాత్తు మంచి పంట దిగుబడి వచ్చింది. 40 క్వింటాలు కూడా వచ్చింది. 26 క్వింటాలే వాళ్ళు తీసుకుంటారు. దానికి ఆన్లైన్ అంటే ఇంకేదో పాస్బుక్ తీసుకోవాలి, సరిపోవాలి. వాడికి ఎకరానికి 40 క్వింటాలు అయిందనుకోండి, 26 క్వింటాలే కాట పెడుతుండే, మిగతాది మోసుకొని రావాలి. ఈ పరిస్థితి చూసి ఎంతోమంది రైతులు 1500, 1600, మహబాద్లో అయితే 1600. మా తండ ఒక రైతు, అతని పేరు భావసింగ్, వానికి 150 క్వింటాలు అయింది. 120 క్వింటాలు తీసుకుపోతే కొనకపోతే లాస్ట్ బయట అదే మహబాద్లో 1600కి అమ్ముకొని వచ్చిండు. ఇది పరిస్థితి. ఇప్పుడు ధాన్యం 4 రోజులైంది వరి పొలాలు కోసి. అన్నీ ఐకేపీ సెంటర్లో, సొసైటీ సెంటర్లో ఎండిపోతున్నాయి. 17% మాయిశ్చర్ ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు 10%కి వచ్చినా కూడా కొనేటోళ్ళు లేడు. ఎంత రైతుకు నష్టం అర్థం కాకుండా ఒక్కొక్క కింటాకు బాగా ఎండి ఈ ఎండకు 42 డిగ్రీలు 43 డిగ్రీల ఎండకు కింట అయ్యేది 80 కిలోలు అయ్యే పరిస్థితి. ఏ విధంగా రైతుకు నష్టం అవుతుందో మీరు ఆలోచన చేయండి. ఈ విధంగా ఘోరంగా ఉంది. ఇప్పుడే మా పెద్దలు దయాకర్ రావు గారు చెప్పారు, ఎమ్మెల్యేలు కూడా అంటే ఏం చేయమంటావు ఎమ్మెల్యేను? వాడు చెప్తే బస్తాలు ఇచ్చేటోడు ఉన్నాడా, హమాలి పంపేటోడు ఉన్నాడా, కాటా పెట్టుకుంటోడు ఉన్నాడా, లారీ తెప్పి పంపేటోడు ఉన్నాడా? ఏం చేయమంటే అన్నీ రేవంత్ రెడ్డే చెప్పాలి. ఆయన చెప్తే కానీ బయటికి రాదు. ఆయనకు ఆ దమ్ము లేదు, అనుభవం లేదు, ఆయన రివ్యూ చేయడు, ఆయనకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే అటువంటి ఆ సీట్లో కూర్చోబెట్టే వరకు మన పరిస్థితి అట్నే ఉంటుంది. నిజంగా చాలా ఘోరం. సమాజంలో ఉన్న ప్రతి మనిషికో వాగ్దానం చెప్పిర్రు, ఓట్లు వేసి రాకిరిసిదులై సీట్లో కూర్చున్నారు, అయిపోయాయి. ఇక 5 ఏళ్ళు అయితే ఉంటాం. తర్వాత సంగతి దేవుడు, వాళ్ళకు కూడా తెలుసు మళ్ళా రావని. వాళ్ళకు కూడా కాంగ్రెస్ నాయకులు ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడు, కానీ తనకు కూడా తెలుసు మళ్ళీ నేను రానని. ఈ అడవుల మాటలు మాట్లాడుతుంటాడు. చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది రైతులది. ఇటు రైతు బంధువు లేదు, అటు బోనసు లేదు. మొక్కలకు బోనస్ ఇస్తా, సన్ఫ్లవర్కు బోనస్ ఇస్తా, పత్తికి బోనస్ ఇస్తా, వరికి బోనస్ ఇస్తా, అన్ని పంటలకు ఇస్తా, అన్నీ చెప్పిర్రు. ఈ విధంగా మోసం చేసిర్రు. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి, మేమంతా చేసేది ఇప్పుడు ఇంకా 2.5 ఏళ్ళు ఉందండి, ఇప్పుడే ఎన్నికలు లేవు. కానీ వాళ్ళని చూస్తే కళ్ళ మీద నీళ్ళు వస్తుంది. నేను కూడా ఒక రైతుగా చెప్తున్నా, కనీసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దామని ఈ కార్యక్రమం.
కేటీఆర్ గారు అదే మన మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిండు, మనం ఇంత కూర్చుంటే రైతులకు నష్టం అవుతుంది, రైతులు ఇప్పటికే నష్టపోయినరు కాబట్టి ఒక రైతు సదస్సు పెట్టి వాళ్ళకి దృష్టికి తీసుకొద్దాం అని ఈ కార్యక్రమం పెట్టిర్రు. కాబట్టి నేను మీడియా ప్రతినిధులకు మనవి చేస్తున్నాను, మీరు దీన్ని బాగా హైలైట్ చేసి ప్రభుత్వానికి జ్ఞానోదయం అయ్యేటట్టుగా ప్రభుత్వానికి కొనుందాం, ఏదైనా కష్టమైనా లేదు అనే ఆలోచన వచ్చే విధంగా దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ, నేను ఒక పెళ్ళికని నర్సీలపేట పోతే పక్కనే ఉండే రైతులందరూ వచ్చి ఇక్కడ ఒక కళ్ళం ఉంది చాలా పెద్దది మండల హెడ్ క్వార్టర్, వచ్చి చూడమనంటే పోయి చూసినాం. ఎంత దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, నెల రోజులైంది ఓపెన్ చేసి, ఇప్పటి వరకు 5% కూడా కొనలేదు. ఇప్పటికి 3 ట్రిప్పులు మాత్రమే, 30 ట్రిప్పులు మాత్రమే మక్కలు కొనుగోలు చేసి, ఇంకా 300 ట్రిప్పులు అయ్యేటట్టుంది. 50,000 గన్ని బ్యాగులు అడిగితే 15,000 మాత్రమే ఇచ్చిండ్రు. గన్ని బ్యాగులు లేవు. ప్రభుత్వం 15 రూపాయలకు సప్లై చేసే గన్ని బ్యాగ్ ఇవాళ బయట 30 రూపాయలకు దొరుకుతుంది. అలాగే ముందు అమ్మిన రైతు 15 రోజులైంది కానీ ఇప్పటివరకు 15 పైసలు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. అలాగే వీళ్ళు కొనే పద్ధతి చూస్తూ ఉంటే ఇంకో 3 రోజులైంది అది ఓపెన్ చేసి, కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళ పనితీరు చూస్తుంటే ఇంకో 3 నెలలు అయ్యేటట్టుంది అని చెప్పి మరి రైతులు కానీ అక్కడ మార్క్ఫెడ్ సిఓ అని చెప్పే విషయం ఇంత దయనీయంగా ఉంది. కాబట్టి 6వ తారీఖున మరి ఇదే వరంగల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరినీ మోసం చేసినట్టే ఈ రాష్ట్రంలో ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకు కూడా మోసం చేసింది. ఆ రైతు డిక్లరేషన్ ఇక్కడే వాళ్ళు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ఇప్పుడే పెద్దలు రెడ్డి నాయక్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు, చాలామంది పెద్దలు కూడా మాట్లాడి ఉంటారు. ఎంత గొప్పగా నమ్మబలికిందంటే, కేసీఆర్ ఇచ్చే 10,000 సరిపోవు, 12,000 ఇస్తాం, మీకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తాం, ప్రతి పంటను బోనస్ ఇచ్చి కొంటామని చెప్పిర్రు. కానీ ఎక్కడ కూడా ఇవాళ రైతులు పండించిన పంట రోడ్ల పాలయ్యేటట్టుంది. ఒక వర్షం గాలివాన వస్తుంది, వర్షం వస్తే మా గతేంది. మొన్న ఒక యాకూబ్ అనే ఒక రైతు ఫోన్ చేసిండు, కేసముద్రం మార్కెట్లో 10 రోజులైందక్క పోసి కొనే పరిస్థితి లేదు, నా బిడ్డ పెళ్ళి ఉంది, నేను బిడ్డ పెళ్లి చేయాలా, మక్క కాపలా ఉండాలో అర్థం కావట్లేదు, నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు మార్గం లేదు, మీరు దీని గురించి చర్చించండి అని కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ నేను పోతే ఒక రైతు, తన పేరు శంకర్ అంట, రెడ్డి అతండ నర్సీలపేట అంటున్నాడు, ఇక్కడ లంచాలు ఇచ్చిన వాళ్ళందరికీ కొన్నారు, ఇక్కడ కూడా లంచాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇళ్లలో డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మరి వాళ్ళు పైరోగులు చేసి కొంటున్నారు. కానీ సామాన్య రైతులు మొదటి రోజు వచ్చినోడు కూడా అట్లనే ఉన్నాడు, కొంతమంది పైరోగు చేసుకున్న వాళ్ళు మధ్యలో వచ్చి మధ్యలో పోతున్నారు అని రైతుల్లో కూడా ఇంత వివక్ష చూపుతున్నారు. ఇది చాలా దుర్మార్గం, దయనీయం. మీరు ఇవాళ రైతులను నట్టెంట ముంచిన ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచడానికే 6వ తారీఖు రైతులకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేందుకే కేటీఆర్ గారి మరి సభ ఉండబోతుంది అని చెప్పి, సదస్సు ఉండబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే వరకు, రైతుల కష్టాలు తీరే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సహకారంతో రైతులకు అండగా ఉండి అన్ని రకాలుగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.